అందరికి నమస్కారం. ఈఐఎల్ నుంచి అయితే వేరియస్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో శాలరీ చూసుకున్నట్లయితే మనకు సెక్టార్ వైజ్‌గా, జాబ్ వైజ్‌గా ఉంటాయి. ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. సో, మనకు జాబ్ వైజ్‌గా అయితే 90,000 నుంచి 1,00,000 వరకైతే మనకైతే శాలరీ ఉంటది. అదేవిధంగా ఇందులో బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 2,20,000 వరకైతే శాలరీ అయితే ఉంటది. సో, బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే మినిమమ్ శాలరీ 30,000, అదేవిధంగా హైయెస్ట్ శాలరీ అకార్డింగ్ టు ది జాబ్ వైజ్ చూసుకున్నట్లయితే 90,000 అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి అయితే మనం పూర్తి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది, మనకు థర్డ్‌కి అయితే వచ్చింది. సో, దీనికి సంబంధించి పొజిషన్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్, అదేవిధంగా సీనియర్ మేనేజర్ సంబంధించినవి ఇలా చాలా ఉన్నాయి. అదేవిధంగా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఇంజినీర్, జూనియర్ సెక్రటరీ చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. సో, అకార్డింగ్ టు ది కెమికల్ ప్రాసెసింగ్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ మెకానికల్ సివిల్, ప్రాజెక్ట్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా ప్రాజెక్ట్స్ మెటలర్జీ కాపర్ ఇలాంటి సంబంధించిన డిసిప్లిన్స్లో, అదేవిధంగా పొజిషన్ వైజ్గా అయితే మనకి శాలరీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించి మన క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మనకి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అదేవిధంగా వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పొజిషన్ వైజ్గా చూసుకుందాం. మనం పొజిషన్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ కెమికల్ ప్రాసెసెస్, దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1 ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 వరకు అయితే ఉంది. మనకు దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, అదేవిధంగా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 12 ఇయర్స్. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి మనకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా కమిషన్ ఫర్ రిఫైనరీ పెట్రోకెమికల్ కెమికల్ ప్లాంట్స్లో 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే ఉండాలి. దీనికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్, అదేవిధంగా ఏజ్ లిమిట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్. సో, నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ కెమికల్ ప్రాసెసింగ్. సేమ్ మనకి వేకెన్సీస్ అయితే 1 ఉన్నాయి. అదే ఏజ్ లిమిట్ అయితే సేమ్ మనకు 40 ఇయర్స్ ఏజ్ ఉంది సేమ్. అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 65% మార్క్స్ అండ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంజనీరింగ్ విత్ మినిమం 65% మార్క్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో, దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా మనకు 11 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ 11 ఇయర్స్ ఉండాలి. తదితర కంపెనీస్లో వర్క్ చేసినట్టు 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో, మీరు డిజైనింగ్ చేసినట్టు కానీ, అదేవిధంగా గ్యాస్ సిస్టమ్ ప్రాసెసింగ్లో, అదేవిధంగా డిజైన్ క్యాలిక్యులేషన్లో, ఎక్స్పోజర్ ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్ ఆపరేషన్ కమిషన్స్లో ఇలాంటి వాటిలో మీరు మినిమం 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా సీనియర్ మేనేజర్ చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ 1 అయితే ఉంది మనకు వేకెన్సీ, ప్రాజెక్ట్ మెకానికల్ సివిల్. సో, దీనికి సంబంధించి పొజిషన్ సంబంధించి పూర్తి పేరు చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్స్ మెకానికల్ సివిల్ 1 వేకెన్సీ ఉంది. సేమ్ 40 ఇయర్స్ ఏజ్ లిమిట్. అదేవిధంగా బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ విత్ మినిమం 65% మార్క్స్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే, అదేవిధంగా మినిమం మనకి ఎక్స్పీరియన్స్ కావాల్సింది 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. దీనికి ఎంఈ కానీ, ఎంటెక్ కానీ షెల్ బి యాడెడ్ ఇన్ అడ్వాంటేజ్. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్స్ మెకానికల్ బై ఎలక్ట్రికల్ బై ఇన్స్ట్రుమెంటేషన్. సో, దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకున్నట్లయితే 1 ఉంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ 40 ఉంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ మినిమం 65% మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎల్ఎన్జీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎంఈ, ఎంటెక్ షెల్ బి యాడెడ్ ఇన్ అడ్వాంటేజ్. అండ్ అనదర్ చూసుకున్నట్లయితే సేమ్ సీనియర్ మేనేజరే. సో, సీనియర్ మేనేజర్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మెటలర్జీ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1 ఉంది అండ్ 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెటలార్జికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 65% మార్క్స్ అండ్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టీల్ సెక్టార్లో మనకైతే 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అప్లై చేయాలంటే. అండ్ నెక్స్ట్ మనకు పోస్ట్ చూసుకున్నట్లయితే మేనేజర్ ఎలక్ట్రికల్, అంటే దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1 ఉండాలి. 1 ఉన్నాయి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 36 ఏజ్ లిమిట్ అయితే ఉన్నది. సో, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ సేమ్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనేజర్ కన్స్ట్రక్షన్ సివిల్ ఉంది. దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి. 36 ఏజ్ లిమిట్ ఉన్నది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. సో, మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 8 ఉన్నది. సో ఏజ్ లిమిట్ 8 ఉంది.
36 అయితే ఏజ్ లిమిట్ ఉంది. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మేనేజర్ కన్స్ట్రక్షన్ మెకానికల్ 1 ఇయర్ 1 వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా 36 అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. సో 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మేనేజర్ కో ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ 2 ఉన్నాయి. 36 ఏజ్ లిమిట్ ఉంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మనకి. అండ్ డిప్యూటీ మేనేజర్ కాస్ట్ ఇంజనీరింగ్ డిప్యూటీ మేనేజర్ సంబంధించి కాస్ట్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 32 సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విత్ మినిమం 65% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువనే ఉంది. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ కన్స్ట్రక్షన్ సివిల్, దీనికి సంబంధించిన వేకెన్సీ చూసుకున్నట్లయితే 1 ఉన్నది. 32 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ విత్ మినిమం 65% మార్క్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఏజ్ లిమిట్ కూడా 4 ఇయర్సే ఉంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకున్నట్లయితే 1 ఉన్నది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ ఉన్నది. అండ్ సేమ్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మినిమం 65% మార్క్స్. అండ్ మినిమం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే దీనికి మన ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది. 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వెబ్ సర్వీస్లో కానీ, అదేవిధంగా తదితర దీనికి సంబంధించి డేటాబేసెస్లో కానీ జస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇది. జూనియర్ సెక్రటరీ, సో నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ పొజిషన్, దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 32 ఉన్నది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫైన్ ఆర్ట్స్ విత్ మినిమం 60% మార్క్స్, హ్యావింగ్ స్పీడ్ ఆఫ్ 90/40 fpm ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఎనీ డిగ్రీ ఉండాలి, అదర్ దెన్ ఒక ఆర్ట్స్ తప్ప ఎనీ డిగ్రీ ఉండాలి. సో కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంపల్సరీ 90/40 fpmలో మీరు ఇంగ్లీష్ వర్డ్ టైపింగ్ అనేది స్పీడ్ అనేది ఉండాలి. సర్టిఫికేట్స్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3 months డ్యూరేషన్, ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఉండాలి మీకు, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇలాంటి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇలాంటి ఇలాంటి పొజిషన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కానీ వేకెన్సీస్ కానీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పే స్కేల్ చూసుకుందాం మనం. సీనియర్ మేనేజర్ పోస్టులకు చూసుకున్నట్లయితే 90,000 to 2,40,000 వరకు అయితే వాళ్ళైతే పే చేస్తారు. అదేవిధంగా మేనేజర్ పోస్టులకు చూసుకున్నట్లయితే 80,000 to 2,20,000 వరకు అయితే వాళ్ళైతే పే చేస్తారు. డిప్యూటీ మేనేజర్ చూసుకున్నట్లయితే 70,000 to 2 lakhs వరకు అయితే పే చేస్తారు. ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే ఇంజనీర్ చూసుకున్నట్లయితే 60,000 to 1,80,000 వరకు అయితే వాళ్ళైతే పే చేస్తారు. అండ్ జూనియర్ సెక్రటరీ చూసుకున్నట్లయితే 29,000 to 1,20,000 వరకు అయితే వాళ్ళైతే పే చేస్తారు. సో ఇలాంటి అయితే పే స్కేల్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనం లాస్ట్ డేట్ కానీ అదేవిధంగా ఇంకా మనం అప్లై డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందనే మనం చూద్దాం. మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకు 3వ తారీఖు అయితే వచ్చింది. 3వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే 18వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టెప్స్ ఫర్ అప్లికేషన్ చూసుకోండి, ఒక్కసారి క్లారిటీ చూసుకోండి. నేను మీకు చూపెడుతున్న స్క్రీన్లో ఎలా అప్లై చేయాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి అనేది స్టెప్ వైజ్గా ఉంది. సో ఒక్కసారి అయితే మీరైతే క్లారిటీ అయితే చూడండి. ఒకసారి క్లారిటీ చూస్తేనే మీరు అప్లై అయితే చేయగలుగుతారు. కొంచెం స్టెప్స్ అయితే వీళ్ళే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోనే. ఒకసారి అయితే క్లారిటీగా చూడండి. నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపెడుతున్నాను. ఓకే, మీరు చూసారనుకుంటున్నా. ఒకసారి చూడకపోతే మళ్ళీ చూడండి. సో స్టెప్ వైజ్గా అయితే మీరైతే అప్లై చేయండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 18 వరకు అయితే ఉంది లాస్ట్ డేట్. సో కంపల్సరీ అయితే అప్లై చేయండి, ట్రై చేయండి. జాబ్ వచ్చిందంటే మాత్రం మీరు లైఫ్లో సెట్ అవుతారు. ఎవరైతే జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, బీటెక్ చేసి ఎవరైతే ఖాళీ అయితే ఉండి జాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీరైతే అప్లై చేయండి. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కానీ అదేవిధంగా కోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి మరెన్నో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.